హాయ్ ఫ్రెండ్స్, ఇలా కంటెంట్ ఏంటంటే రాజీ లవ్ స్టోరీస్ అనమాట. రాజీ లవ్లో ఎట్లా పడ్డది, ఆ తర్వాత లైఫ్ ఎట్లా లీడ్ చేసింది అనే కాన్సెప్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. రాజీ అడగొచ్చా క్వశ్చన్స్? అడగచ్చు. ఎస్. సరే, నీ లవ్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు లవ్ అంటే నీ ఉద్దేశం ఏంటి? నా లవ్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? లవ్ అంటే నా ఉద్దేశంలో బిఫోర్ నేను లవ్ చేయకముందు ఏంటంటే టైం పాస్కి చేసేవాళ్ళు అనే ఒక ఒపీనియన్ ఉండేదన్నమాట. ఓకే. ఈవెన్ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని కూడా నేను ఎంకరేజ్ చేసేదాన్ని కాదు. కానీ తర్వాత నేను లవ్ చేశాక ఓకే, అది రియల్ ఫీలింగ్, ఒక ఫీలింగ్. కొంతమంది దాన్ని మిస్యూజ్ చేసుకుంటారు, కానీ కొంతమందికి నిజంగానే ప్రేమ ఉంటుంది, పెళ్ళి చేసుకుంటారు అనేది నాకు అర్థమైందనమాట. ఇది నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. ఇంకా లవ్ జర్నీ అంటావా, నీకు తెలుసు మనం కాలేజీలో ఫ్రెండ్స్ అని తెలుసు, కానీ నువ్వు నాకు సెకండ్ ఇయర్ వరకు తెలీదు. ఫస్ట్ ఇయర్లో అసలు నేను ఎప్పుడూ చూడలేదు. చూశాను అంటే అది సెకండ్ ఇయర్లోనే, అది కూడా నువ్వు ధర్నా చేస్తున్న సమయంలోనే చూసింది. మనసులో దాచుకున్నావు అనమాట. లేదు లేదు లేదు, అది కాదు మనసులో ఏం దాచుకోలేదు, జస్ట్ తెలుసు అనమాట ఈ అబ్బాయి ఇతను అని తెలుసు. తర్వాత అప్పటి వరకు హాస్టల్లోనే ఉండేది ఉదయ్. తర్వాత అలాగనే ఉండేవాళ్ళము, రోజు డే స్కాలర్ లాగా. తను ఫస్ట్ హాస్టల్లో ఉండేది, తర్వాత డే స్కాలర్ లాగా వచ్చేవాడు అనమాట. అయితే నేను, మా ఫ్రెండ్ శ్రావ్య, ఉదయ్ సేమ్ బస్సులో వెళ్ళే వాళ్ళం. వచ్చి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అలాంటివి ఏమీ కావు, కాకపోతే తెలుసు మంచి అబ్బాయి అని తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఉదయ్ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అనమాట. అంటే లవ్ కాదు అంటే ప్రీ ప్లాన్ మర్డరా? ఉదయ్ ఒక అమ్మాయిని లవ్ చేస్తుండేవాడు ఆ టైంలో. నన్నే చేస్తుండేది. ఓకే. అయితే ఆ టైంలో ఒక అమ్మాయిని లవ్ చేస్తుండేవాడు. ఆ అమ్మాయి నాకు ఫ్రెండ్ అనమాట. అయితే ఓకే, ఊరికే ఇంకా మేము జర్నీలో బస్సులో కలిసి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అమ్మాయితో మాట్లాడు రాజీ, అమ్మాయితో మాట్లాడు రాజీ, నా గురించి చెప్పు రాజీ, నా గురించి చెప్పు రాజీ అనేటోడు. కానీ అంతకుముందుకే ఆ అమ్మాయికి చాలామంది ప్రపోజ్ చేయాలనుకునే వాళ్ళు, వాళ్ళందరూ ఉండేవాళ్ళు. ఒకసారి ఏమన్నదంటే, మాతో పాటు జర్నీలో వస్తాడు కాబట్టి నువ్వు ఆ అబ్బాయికి చెప్పు వద్దని, అది ఇది అని అనేదనమాట. నేను కూడా అట్లే చెప్పిన, ఇదంతా టైంపాస్ లవ్ అంటే ఏంటి ఏమంటారు అంటే అట్రాక్షన్, ఇది నిజమైన లవ్ కాదు. నువ్వు చదువుకున్నాక జాబ్ వచ్చాక మళ్ళీ అప్పుడు ఎవరినైనా లవ్ చేయి, అప్పటి వరకు నీకు ఏజ్ పెరుగుద్ది, నీకు ఏది రైట్ ఏది రాంగ్ అని తెలుస్తుంది, ఇదంతా కాదు అని చెప్పాను. చెప్పినా కూడా తను వినలేదు. ఒక 1 year అంతా అలాగే ఉండేది. వినలేదు అంటే అమ్మాయి వెంట ఏం పడకపోయేది, కాకపోతే అమ్మాయి మీద ప్రేమ ఉండేది అనమాట. ఓకే, ప్రేమ అని అనను, ఏదో ఉండేది, సంథింగ్ అట్రాక్షన్ అది ఇది ఉండేది. ఇక తర్వాత ఏమైంది, సెకండ్ ఇయర్లో ఒక 6-7 బ్యాక్లాగ్స్ వచ్చినాయి అనమాట ఉదయ్కి. 7 కాదు 11. 11 బ్యాక్లాగ్స్ వచ్చినాయి అనమాట. బ్యాక్లాగ్స్ వచ్చిన తర్వాత అప్పుడు సీరియస్గా తీసుకున్నాడు అనమాట. సో ఇక అమ్మాయి గురించి ఆలోచించొద్దు, లేదా ఏబీవీపీలో తిరగొద్దు, అదన్నీ ఆలోచించుకొని బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకోమని చెప్పాము. నేను, మా ఫ్రెండ్ శ్రావ్య చెప్తే తను అంతే ఎలాగైతే అనుకున్నాడో అమ్మాయిని వద్దు అని, ఏబీవీపీలో తిరగొద్దు అనే చెప్పి. ఆధార్ కార్డ్ చూపించక ఫ్రీ ఎందుకు చూపిస్తున్నావు, ఎవరు అడిగారు అని అయితే అనుకున్నాము. చెయ్యి అట్లనే బ్యాక్లాగ్స్ ఒక 11లో ఒక 7-8 అట్లా క్లియర్ చేసుకున్నాడు. నెక్స్ట్ ఇయర్కి అన్నీ క్లియర్ చేశాడు. అంటే మా 4th year అయిపోయే వరకు అన్నీ క్లియర్ చేశాడు. బట్ ఒక్కటి ఉండిపోయిందనమాట. ఒక్కటి తక్కువైంది పుష్ప, ఒక్కటి ఉండిపోయింది. మేమేమో క్లియర్ అయిపోయినాయి, మా అన్నీ క్లియర్ అయిపోయినాయి. నా ఫ్రెండ్ది, శ్రావ్యది, నాది క్లియర్ అయిపోయినాయి. కాకపోతే ఉదయ్ది ఒక బ్యాక్లాగ్ ఉండిపోయింది. అయితే మేమందరము అప్పటి వరకు మేము ఫ్రెండ్సే అనమాట. అప్పటి వరకు ఫ్రెండ్సే, రెగ్యులర్గా కలుస్తుండే వాళ్ళం. నేను, ఉదయ్, శ్రావ్య, మేము ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ లాగా కలుస్తూ ఉండేదన్నమాట. అప్పటి వరకు ఫ్రెండే, వాళ్ళని మిస్ అయిన ఫీలింగ్ ఏ రోజు కలగలేదు. మాకు అయిపోయింది, కాలేజ్ అయిపోయింది. ఇంకా నేనేమో హైదరాబాద్కి వెళ్ళాను, శ్రావ్య హైదరాబాద్కి వచ్చింది.
ఉదయం ఇంటి దగ్గర ఉండిపోయింది. ఎందుకంటే ఒక బ్యాక్లాగ్ ఉంది కాబట్టి దాన్ని క్లియర్ అయితేనే జాబ్ సెర్చింగ్కి వద్దామని అనుకున్నాడు అనమాట. యాక్చువల్గా అక్కడ కిరాణా షాప్లో పొట్లాలు కట్టేది ఉండే, అందుకని ఆ 1 ఇయర్ అక్కడ గడిపేద్దామని చెప్పి అది పోయినా అనమాట. సో వన్స్ ఇన్ బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత అంటే ఫైనల్ ఎగ్జామ్ ఒకటి ఉండే కదా బ్యాక్లాగ్, అది క్లియర్ అయితే నేను మళ్ళీ హైదరాబాద్ వద్దాం అనుకున్నా. ఆ తర్వాత ఏం జరిగిందనేది పార్ట్ 2లో చూపిస్తా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.